ఓం శాంతి 29/11/2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తమ బుద్ధి లేక ఆలోచనలను ఎంత శుద్ధంగా స్వచ్ఛంగా చేసుకోవాలి అంటే తద్వారా శ్రీమతమును యథార్థ రీతిలో ధారణ చేసి తండ్రి పేరును ప్రసిద్ధం చేయగలగాలి. శ్రీమతాన్ని యథార్థ రీతిలో ధారణ చెయ్యాలి అన్నా, బాబా పేరును ప్రసిద్ధం చెయ్యాలి అన్నా మన ఆలోచనలను చాలా శుద్ధంగా స్వచ్ఛంగా చేసుకోవాలి అని బాబా చెప్తున్నారు. ప్రశ్న: పిల్లల ఎటువంటి స్థితి తండ్రిని ప్రత్యక్షం చేస్తుంది? జవాబు: పిల్లలు ఎవరైతే నిరంతరము హర్షిత ముఖులుగా, అచలంగా, స్థిరంగా మగ్న స్థితిని తయారు చేసుకుంటారో అప్పుడు తండ్రిని ప్రత్యక్షం చేయగలరు. హర్షితంగానూ ఉండాలి, ఏ విషయానికి చంచలం కాకుండా స్థిరంగా ఉండాలి, ఒక్క బాబా పైన లవ్లో మగన్ కావాలి, అలాంటి స్థితి ఉండాలి. అప్పుడే తండ్రిని ప్రత్యక్షం చేయగలుగుతాం. అటువంటి ఏకరస స్థితిని కలిగిన తెలివైన పిల్లలే యథార్థ రీతిలో అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వగలరు. పాట: మరణా తెరీ గలీమే, జీనా తెరీ గలీమే, నీ దారిలో మరణించాలి. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. జీవించి ఉండే మరణించేందుకు మీ ద్వారం ముందుకు వచ్చాము అని అంటారు. ఎవరి ద్వారంలోకి? ఒకవేళ గీతా భగవానుడు కృష్ణుడైతే ఈ విషయాలన్నీ సాధ్యం కావు. కృష్ణుడు ఇక్కడ ఉండేందుకు వీలు లేదు. అతడు సత్యుగ రాకుమారుడు. గీతను కృష్ణుడేమీ వినిపించలేదు, పరమాత్మయే వినిపించారు. ఆధారం అంతా ఈ ఒక్క విషయంపైనే ఉంది. భక్తిలో చేసినంత కష్టం ఇక్కడ అవసరం లేదు. ఇది కేవలం ఒక్క క్షణంలోని విషయమే. కేవలం ఈ ఒక్క విషయాన్ని నిరూపించేందుకు తండ్రి ఎంతగా శ్రమించవలసి వస్తుంది, ఎంత జ్ఞానాన్ని ఇవ్వవలసి పడుతోంది. భగవంతుడిచ్చిన ప్రాచీన జ్ఞానమే ఈ జ్ఞానం. విషయమంతా గీతపైనే ఉంది. పరంపిత పరమాత్మయే వచ్చి దేవీ దేవత ధర్మస్థాపన చేసేందుకు సహజ రాజయోగాన్ని, జ్ఞానాన్ని నేర్పించారు. అది ఇప్పుడు ప్రాయలోపమైపోయింది. కృష్ణుడు మళ్ళీ ఎప్పుడైనా వచ్చి గీతను వినిపిస్తారు అని మనుష్యులు భావిస్తారు. సృష్టి చక్ర చిత్రము ద్వారా పారలౌకిక పరంపిత పరమాత్మ జ్ఞాన సాగరులే గీతను వినిపించారు అని మీరు నిరూపించాలి. కృష్ణుడి మహిమ వేరు, పరంపిత పరమాత్ముడి మహిమ వేరు. కృష్ణుడు సత్యుగ రాకుమారుడు. సహజ రాజయోగము ద్వారా రాజ్య భాగ్యాన్ని పొందుకున్నాడు. విద్యను అభ్యసించే సమయంలో ఉండిన నామరూపాలు, రాజ్య భాగ్యాన్ని పొందుకున్న సమయంలో ఉండే నామరూపాలు వేరు వేరు అని రుజువు చేసి తెలిపించాలి. విద్యను అభ్యసించే సమయంలో బ్రహ్మబాబా, రాజ్య భాగ్యాన్ని పొందుకునే సమయంలో శ్రీకృష్ణుడు. కృష్ణుడిని పతిత పావనుడు అని ఎప్పుడు అనరు. పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడి ఆత్మ పతిత పావనుడైన తండ్రి ద్వారా రాజయోగాన్ని నేర్చుకొని భవిష్య పావన ప్రపంచ రాకుమారుడిగా తయారవుతోంది అని రుజువు చేసి అర్థం చేయించేందుకు కూడా మీకు యుక్తులు కావాలి. విదేశీయులకు కూడా నిరూపించి చెప్పాల్సి ఉంటుంది. నెంబర్ 1 శాస్త్రము గీత. అది సర్వశాస్త్రమయీ శ్రీమద్ భగవద్గీతా మాత. మరి ఈ మాతకు జన్మనిచ్చిన వారెవరు? తండ్రియే. తల్లిని దత్తత చేసుకుంటారు కదా. గీతను ఎవరు వినిపించారు? యేసుక్రీస్తు బైబిల్ను దత్తు తీసుకున్నారు అని అనరు. యేసుక్రీస్తు ఇచ్చినటువంటి శిక్షణలను బైబిల్గా రూపొందించి చదువుకుంటారు. మరి గీతా శిక్షణలను ఎవరిచ్చారు? దానిని తర్వాత పుస్తకంగా చేసి చదువుతూ ఉంటారు. కానీ దీనిని గూర్చి ఎవ్వరికీ తెలియదు. మిగిలిన శాస్త్రాలన్నింటి గురించి అయితే తెలుసు. ఈ సహజ రాజయోగ శిక్షణను ఎవరు ఇచ్చారో నిరూపించాలి. ప్రపంచం రోజు రోజుకు తమో ప్రధానమవుతూ వెళ్తోంది. ఈ విషయాలన్నీ స్వచ్ఛమైన బుద్ధిలోనే కూర్చుంటాయి. శ్రీమతమును అనుసరించని వారికి ధారణ జరగదు. మీరేమి అర్థం చేయించలేరు అని శ్రీమతం చెప్తుంది.
స్వయాన్ని జ్ఞానులము అని భావించకండి. పరంపిత పరమాత్మయే గీతా భగవంతుడు అని, వారే పతిత పావనులు అనే విషయాన్ని మొదట నిరూపించాలి. మనుషులైతే సర్వవ్యాపి అని, లేక బ్రహ్మతత్వము అని, లేక సాగరం అని అనేస్తారు. నోటికి ఏది వస్తే దానిని అర్థం లేకుండా చెప్పేస్తారు. గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు అని చెప్పి గీతనే ఖండించారు. తప్పులన్నీ గీత నుండే వెలువడినాయి. కావున అర్థం చేయించేందుకు గీతను తీసుకోవాల్సి వచ్చింది. గీతా భగవానుడు శ్రీకృష్ణుడు కాదు అని నిరూపించి చెప్పమని బెనారస్లోని గుప్తా గారికి కూడా చెప్పినారు. ఇప్పుడు సమ్మేళనాలు జరుగుతాయి. ధార్మిక వ్యక్తులంతా శాంతి కొరకు ఉపాయం ఏది అని చర్చిస్తారు. కానీ శాంతి స్థాపన పతిత మనుషుల ద్వారా సాధ్యం కాదు. పతిత పావన రండి అని పిలుస్తూ ఉంటారు. మరి శాంతి స్థాపన పతితులు ఎలా చేయగలరు? పతితులను పావనంగా చేసే తండ్రి గురించే తెలియదు. భారతదేశం పావనంగా ఉండేది, ఇప్పుడు పతితమైంది. మరి పతిత పావనులు ఎవరు అన్నది ఎవరి బుద్ధిలోకి రాదు. రఘుపతి రాఘవ అని మహిమ చేస్తారు, కానీ ఆ రాముడు ఇప్పుడు లేడు. సత్యాన్ని గ్రహించక పిలుస్తారు, కానీ ఏమీ తెలియదు. మరి ఈ విషయాలన్నీ ఎవరు వెళ్ళి అర్థం చేయిస్తారు? చాలా మంచి పిల్లలు కావాలి. తెలిపించేందుకు మంచి యుక్తి కావాలి. గీతను భగవంతుడే రచించారు అని అర్థం చేయించేందుకు పెద్ద సృష్టి చక్రాన్ని కూడా తయారు చేయించారు. వారు ఎవరైనా సరే అందరూ భగవంతులే కదా అని అంటారు. తండ్రి చెప్తున్నారు, మీరు అవివేకులు. నేను వచ్చి పావన రాజ్యాన్ని స్థాపన చేశాను. నా బదులు శ్రీకృష్ణుడి పేరు వేసేశారు. పతితమైన వాడినే పావనంగా చేసి ప్రథమ రాకుమారుడిగా తయారు చేస్తాను. భగవాను వాచ, నేను కృష్ణుడి ఆత్మను అతని అంతిమ జన్మలో దత్తత చేసుకొని బ్రహ్మగా చేసి అతని ద్వారా జ్ఞానం ఇస్తూ ఉన్నా. బ్రహ్మ ఈ సహజ రాజయోగం ద్వారా సత్యుగపు ప్రథమ రాకుమారుడిగా అవుతాడు. ఈ జ్ఞానము ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రాల తల్లి తండ్రి. మరి గీత రచయిత ఎవరు? ఈ విషయంలో ఏ పొరపాటు జరిగిందో దానిని మొదట మీరే రుజువు చేసి చూపించాలి. ఉదాహరణకు యేసుక్రీస్తు బైబిల్కు జన్మనిచ్చాడు. అది క్రైస్తవ ధర్మశాస్త్రంగా అయింది. బైబిల్ తండ్రి ఎవరు? యేసుక్రీస్తు. క్రీస్తును తల్లి తండ్రి అని అనరు. అక్కడ తల్లి విషయమే లేదు. ఇక్కడ తల్లి తండ్రి ఇరువురు ఉన్నారు. క్రైస్తవులు కృష్ణుడి ధర్మంతో పోటీ పడతారు. వారు క్రీస్తును నమ్ముతారు. బుద్ధుడు ధర్మస్థాపన చేసినందున వారి ధర్మశాస్త్రం కూడా ఉంది. ఇప్పుడు గీతను ఎవరు వినిపించారు? దాని ద్వారా ఏ ధర్మస్థాపన జరిగింది? ఇది ఎవ్వరికీ తెలియదు. పతిత పావనుడైన పరంపిత పరమాత్మయే జ్ఞానమిచ్చారు అని ఎప్పుడు చెప్పరు. పరంపిత పరమాత్మయే జ్ఞానమిచ్చారు అర్థం చేసుకునే విధంగా సృష్టి చక్ర చిత్రాన్ని తయారు చేశారు. రాధాకృష్ణులైతే సత్యుగంలో ఉంటారు. వారు తమకు తామే జ్ఞానం నిచ్చుకోలేదు. జ్ఞానం నిచ్చేవారు మరొకరు ఉండాలి. ఎవరో వారిని ఉత్తీర్ణులుగా చేయించి ఉండాలి. ఈ రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునే జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారు? అదృష్టం దానంతట అదే తయారవ్వదు కదా. అదృష్టాన్ని తయారు చేసేందుకు తండ్రి లేక టీచర్ ఉండాలి. గురువు మోక్షమును ఇస్తారు అని అంటారు, కానీ గతి సద్గతుల అర్థం కూడా వారికి తెలియదు. ప్రవృత్తి మార్గం వారి సద్గతి జరుగుతుంది. గతి అనగా అందరూ తండ్రి వద్దకు వెళ్తారు. ఈ విషయాలు ఎవ్వరూ అర్థం చేసుకోరు. వారు భక్తి మార్గంలో చాలా పెద్ద పెద్ద దుకాణాలను తెరచి కూర్చున్నారు. సత్యమైన జ్ఞాన మార్గపు దుకాణం ఇదొక్కటే. మిగిలినవన్నీ భక్తి మార్గపు దుకాణాలు. ఈ వేద శాస్త్రాలన్నీ భక్తి మార్గపు సామగ్రి అని తండ్రి చెప్తున్నారు. ఈ జపతపాలు, వేద శాస్త్రాలు మొదలైన వాటి అధ్యయనం ద్వారా నేను లభించను అని తండ్రి చెప్తున్నారు. నేను పిల్లలకు జ్ఞానంనిచ్చి పావనంగా చేస్తాను. సమస్త సృష్టికి సద్గతి దాతను. గతి అనగా ముక్తి ధామానికి వెళ్ళి తిరిగి సద్గతిలోకి స్వర్గంలోకి రావాలి. అయితే అందరూ సత్యుగంలోకి రారు. ఇది తయారైన డ్రామా. ఏదైతే కల్పక్రితం నేర్పించి ఉన్నానో
ఏ చిత్రాలను తయారు చేయించానో వాటిని మళ్ళీ ఇప్పుడు తయారు చేస్తూ ఉన్నా. 3 ధర్మాల ఆధారంగా సృష్టి నిలబడి ఉంది అని మనుషులు అంటారు. ఒక్క దేవతా ధర్మము అనబడే కాలు విరిగి ఉన్నందున కదులుతూ ఉంది. మొదట 2 యుగాలలో ఒకే ధర్మం ఉండేది. దానిని అద్వైత రాజ్యం అని అంటారు. తర్వాత ఆ ధర్మము అంటే ఆ ఒక్క కాలు అదృశ్యమై 3 కాళ్ళు వెలువడతాయి. వాటిలో ఏమాత్రం శక్తి ఉండదు. ఆ కాలు అదృశ్యమైన తర్వాతనే అంటే దేవీ దేవతా ధర్మం సమాప్తమైన తర్వాతనే మిగతా ధర్మాలు వచ్చాయి. పరస్పరము యుద్ధాలు జగడాలు నడుస్తూ ఉన్నాయి. ధనిని గురించి అంటే ఇంటి పెద్ద పరమాత్మ తండ్రి గురించి తెలియదు. తెలియని కారణంగా అనాథలై ఉన్నారు. ఎంతో యుక్తితో అర్థం చేయించాలి. గీతా భగవానుడు పరంపిత పరమాత్మ అని, కృష్ణుడు కాదు అని, వారి జన్మస్థలం భారతదేశం అని ప్రదర్శనీలలో కూడా అర్థం చేయించాలి. కృష్ణుడు సాకారుడు, పరమాత్మ శివుడు నిరాకారుడు. వారి మహిమ పూర్తిగా భిన్నమైనది. గీత ఎవరు వినిపించారు అనేది రుజువయ్యే విధంగా యుక్తితో కార్టూన్ను తయారు చేయాలి. అందుల ఎదురుగా పెద్ద దర్పణాన్ని పెట్టాలి. అందులు అంటే ఇక్కడ అజ్ఞానంలో ఉండేవారిని. ఇది అందుల ముందు దర్పణం. చాలా లోతుగా వెళ్ళరాదు. ఇది చాలా పెద్ద తప్పు. పరంపిత పరమాత్మ మహిమ వేరు, వారికి బదులు కృష్ణుడికి మహిమ ఇచ్చేశారు. లక్ష్మీనారాయణల చిత్రంలో క్రింద రాధాకృష్ణులు ఉన్నారు. వారే తిరిగి లక్ష్మీనారాయణలుగా అవుతారు. సత్యుగంలో లక్ష్మీనారాయణలు, త్రేతాయుగంలో సీతారాములు. మొదటి నంబర్ పుత్రుడైన శ్రీకృష్ణుణ్ణి ద్వాపరయుగంలోకి తీసుకెళ్లారు. ఇవన్నీ భక్తి మార్గంలో రచింపబడినాయి. విదేశీయులకు వీటిని గురించి ఏం తెలుసు? డ్రామా అనుసారం ఈ జ్ఞానం ఎవరి వద్ద లేదు. జ్ఞానాన్ని పగలు అని, భక్తిని రాత్రి అని అంటారు. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి. సత్యుగాన్ని స్థాపించే వారెవరు? బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చాడు? సూక్ష్మ వతనంలోకి ఎక్కడి నుండి వచ్చాడు? పరంపిత పరమాత్మయే సూక్ష్మ సృష్టిని రచిస్తారు. అక్కడ బ్రహ్మను చూపిస్తారు. కానీ అక్కడ ప్రజాపిత బ్రహ్మ ఉండడు. తప్పకుండా ప్రజాపిత వేరుగా ఉన్నారు. వారు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయం ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. కృష్ణుడి అంతిమ జన్మలో పరమాత్మ అతడిని తన రథంగా చేసుకున్నారు. ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు. ఇది చాలా పెద్ద తరగతి. ఈ విద్యార్థి ఎలా ఉన్నారు అని టీచర్ తెలుసుకోగలడు. మరి తండ్రి అర్థం చేసుకోలేరా? ఇది బేహద్దు తండ్రి క్లాస్. ఇక్కడ విషయాలు విలక్షణమైనవి. శాస్త్రాలలో అయితే ప్రళయం మొదలైనవి చూపించి ఎంతో గడబిడ చేసేశారు. ఎంత అహంభావం ఉంది. రామాయణము, భగవద్గీత మొదలైన వాటిని ఎలా కూర్చొని వినిపిస్తారో చూడండి. కృష్ణుడు గీతను వినిపించలేదు. అతడు గీతా జ్ఞానము విని స్వర్గరాజ్య పదవిని పొందాడు. వీరి గుణాలు ఇవి, కృష్ణుడి గుణాలు ఇవి అని చెప్తూ గీతా భగవంతుడు శివబాబా అని మీరు రుజువు చేసి అర్థం చేయించాలి. ఈ పొరపాటు కారణంగానే భారతదేశం గవ్వతుల్యంగా అయిపోయింది. మీరు మాతలు సన్యాసులకు ఇలా చెప్పవచ్చు. నారి నరకానికి ద్వారము అని మీరు అంటారు కదా. కానీ పరమాత్మ జ్ఞాన కలశాన్ని మాతలపైనే ఉంచారు. మాతలే స్వర్గానికి ద్వారంగా అవుతారు. మరి మీరేమో మాతలను నింద చేస్తూ ఉన్నారు. ఈ విధంగా వారు చాలా వివేకవంతులుగా ఉండాలి చెప్పేవారు. ఈ ముఖ్యాంశాలన్నీ వ్రాసుకొని అర్థం చేయించాలి. వాస్తవానికి భక్తి మార్గము గృహస్థుల కొరకే. ఇది ప్రవృత్తి మార్గపు సహజ రాజయోగం. మేము రుజువు చేసి అర్థం చేయించేందుకు వచ్చాము అని చెప్పాలి. పిల్లలు షో చేయాలి. తండ్రిని ప్రత్యక్షం చేయాలి. సదా హర్షిత ముఖము, అచలంగా, స్థిరంగా, ఆనందంగా ఉండాలి. పోను పోను మీ మహిమ తప్పకుండా వెలువడుతుంది. మీరందరూ బ్రహ్మకుమార్ కుమారీలు. కుమారి అంటే 21 జన్మలకు తండ్రి నుండి ఆస్తినిప్పించేవారు. కుమారీల మహిమ చాలా గొప్పది. మీ మమ్మ ముఖ్యమైన కుమారి. చంద్రుడి ముందు మంచి నక్షత్రం కూడా కావాలి. వీరు జ్ఞాన సూర్యులు శివబాబా. ఈ గుప్త మమ్మ బ్రహ్మబాబా వేరే. ఈ రహస్యాన్ని పిల్లలైన మీరే అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించగలరు. ఆ మమ్మ పేరు వేరు, మందిరాలు వారివే. ఈ గుప్త వృద్ధ తల్లికి బ్రహ్మకు మందిరాలు లేవు. ఈ మాతాపితలు సంయుక్తంగా కంబైన్డ్గా ఉన్నారు. ఇది ప్రపంచానికి తెలియదు.
కృష్ణుడు ఇలా మాతాపితగా అవ్వలేడు. అతడు సత్యుగ రాజకుమారుడు. కృష్ణుడిలో భగవంతుడు రాలేదు. అర్థం చేయించడం చాలా సహజం. గీతా భగవానుడి మహిమ వేరు. వారు పతిత పావనుడు. మొత్తం ప్రపంచానికి అంతటికీ గైడ్, మార్గదర్శకుడు, ముక్తిదాత, లిబరేటర్. మనుషులు చిత్రాల ద్వారా తప్పకుండా పరమాత్మ మహిమ భిన్నమైనది అని, అందరూ ఒకే విధంగా ఉండరు అని అర్థం చేసుకుంటారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీ స్థితిని చాలా ఆనందంగా, అచలంగా, స్థిరంగా చేసుకోవాలి. సదా హర్షిత ముఖులుగా ఉండాలి. సెకండ్ పాయింట్, జ్ఞానపు శుద్ధమైన నశలో ఉండి తండ్రిని ప్రత్యక్షం చేయాలి. గీతా భగవానుడిని రుజువు చేసి తండ్రి సత్యమైన పరిచయముని ఇవ్వాలి. వరదానము, స్మృతి స్వరూపులుగా అయ్యి విస్మృతిలో మర్చిపోయినటువంటి వారికి స్మృతిని ఇప్పించే వారే సత్యమైన సేవాధారీ భవ. మీ స్మృతి స్వరూప రూపురేఖల ద్వారా ఇతరులను స్మృతి స్వరూపులుగా తయారు చేయడమే సత్యమైన సేవ. అంటే మీరు ఎప్పుడైతే స్మృతిలో ఉంటారో అప్పుడు మీ ముఖంలో ప్రత్యక్షంగా తండ్రి స్మృతి అనేది కనబడుతుంది. అది ఇతరులు చూసి ఆ విధంగా తయారు కావడమే మీరు సత్యమైన సేవ చేసినట్టు. మీ రూపురేఖలు ఇతరులకు నేను ఆత్మను అనే స్మృతిని ఇప్పించాలి. వారు మస్తకంలో ప్రకాశిస్తున్న ఆత్మను లేక మణిని మాత్రమే చూడాలి. ఎలాగైతే పాము పడగపై గల మణిని చూసి పాము వైపు ఎవరి ధ్యాస వెళ్ళదో, అలా అవినాశిగా మెరుస్తూ ఉండే మీ ముఖంలోని మణిని చూసి మీరు ఆత్మ అభిమాన స్థితిలో ఉంటే మీ ముఖంలో ఉండే మణి వారికి ప్రత్యక్షమవుతుంది. అప్పుడు దేహభావాన్ని మర్చిపోవాలి. అటెన్షన్ స్వతహాగా మీ ఆత్మ వైపు వెళ్ళాలి. విస్మృతిలో మర్చిపోయినటువంటి వారికి నేను ఆత్మ అనేది కానీ తండ్రి స్మృతి కానీ లేనటువంటి వారికి ఈ విధంగా మీరు స్మృతిలో ఉంటూ మీ స్థితి ద్వారా మీ రూపం ద్వారా స్మృతి కలిగించాలి. అప్పుడే మిమ్మల్ని సత్యమైన సేవాధారీలు అంటారు. స్లోగన్, అవగుణాలను ధారణ చేసే బుద్ధిని నాశనం చేసి ఎప్పుడు లోటుపాట్లు ఎవరిలో ఒకరిలో అయినా చూస్తూనే ఉండడం, మంచి కనబడకుండా కేవలం వారిలో ఉండే అవగుణాలే కనబడుతూ ఉంటే ఆ బుద్ధి, మన బుద్ధిని, వారిలో ఉండేవి కాదు మన బుద్ధిని ఫస్ట్ నాశనం చేసి అలాంటి బుద్ధిని, అవగుణాలను చూసేటటువంటి బుద్ధిని, సతో ప్రధానమైన దివ్య బుద్ధిని ధారణ చేయండి. దివ్య గుణాలతో నిండినటువంటి బుద్ధి, దివ్య బుద్ధి. అవ్యక్త ఇషారా, సుఖస్వరూపులై అందరికీ సుఖం ఇస్తూ పొందుతూ ఆశీర్వాదాలు ఇస్తూ పొందుతూ ఉండటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరు ఆజ్ఞాకారి పిల్లలో వారు సదా సంతుష్టతను అనుభవం చేస్తారు. వారికి 3 ప్రకారాల సంతుష్టత స్వతహాగా మరియు సదా అనుభవం అవుతూ ఉంటుంది. 1, స్వయంతో సంతుష్టంగా ఉంటారు. 2, విధిపూర్వకంగా కర్మ చేసే కారణంగా సఫలత అనే ఫల ప్రాప్తి నుండి సంతుష్టంగా ఉంటారు. సదా సంతుష్టంగా ఉండడము మరియు సర్వులను సంతుష్టంగా చేయడం, ఇదే ఆశీర్వాదాలు పొందే సహజ సాధనం. ఓం శాంతి.